చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఐపీఎల్ రిటైర్మెంట్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుత సీజన్ చివర్లో అయితే రిటైర్ కావడం లేదంటూ తేల్చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ పై 2 వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత ధోని తన కెరియర్ చివరి దశలో ఉన్నానని ఒప్పుకున్నాడు. అయితే వెంటనే రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని, కాలక్రమేణా నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. తర్వాత ఫ్యాన్స్ ఇచ్చిన మద్దతును ధోని ప్రశంసిస్తూ ప్రస్తుత సీజన్ చివరిలో రిటైర్ అయ్యే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. తాను ఎక్కడ ఆడినా అభిమానులు ఎంతో ప్రేమిస్తున్నారంటూ వ్యాఖ్యానించాడు. కానీ తన 42 సంవత్సరాలని మర్చిపోవద్దన్నాడు. తాను చాలా కాలంగా ఆడుతున్నానని, చాలా మందికి తన చివరి మ్యాచ్ ఎప్పుడు ఉంటుందో తెలియదని, కాబట్టి వచ్చిన వాళ్లు తన ఆటను చూడాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. వాస్తవాన్ని తప్పించుకునే అవకాశం లేదని, ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత తాను మరో 6 నుంచి 8 నెలలు కష్టపడి పనిచేయాల్సి ఉంటుందన్నాడు. కానీ తన శరీరం ఒత్తిడిని తట్టుకోగలదా లేదా అని చూడాలన్నాడు. ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని, కానీ ఫ్యాన్స్ చూపించే ప్రేమ, ఆప్యాయత అద్భుతమంటూ ధోని ఎమోషనల్ అయ్యాడు. నిజానికి గత కొంతకాలంగా ధోని రిటైర్మెంట్ పై చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ధోని వీటిని కొట్టిపారేస్తూ లీగ్ లో కొనసాగుతున్నాడు. గత సీజన్ నుంచి చెన్నై కెప్టెన్ గాను తప్పుకున్నాడు. అయితే ఏ సీజన్ మధ్యలో రుతురాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకోవడంతో మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ధోని ఒక్కపట్ల అభిమానులను అలరించలేకపోతున్నాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నప్పటికీ జట్టును గెలిపించలేకపోతున్నాడు. గతంలో ధోని చివరి వరకు క్రీజ్ లో ఉంటే విజయం ఖాయం. అయితే ఇప్పుడు మునుపట్ల బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. దానికి తోడు ధోని బ్యాటింగ్ ఆర్డర్ లో 8 లేదా 9 స్థానాల్లో రావడం కూడా చర్చనీయాంశమైంది. దీనిపై చెన్నై కోచ్ ఫ్లెమింగ్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ధోని మోకాలికి గత ఏడాది సర్జరీ జరిగింది. ఎక్కువ సమయం వికెట్ల మధ్య పరిగెత్తలేడని, అందుకే బ్యాటింగ్ ఆర్డర్ లో ఆలస్యంగా పంపిస్తున్నట్లు చెప్పాడు. మొత్తం మీద ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటన ఏమీ ఉండదని ధోనిని స్వయంగా చెప్పడంతో చెన్నై ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.